శుభమస్తు. మనం ప్రతినిత్యం కూడా అనేక విధాలలో చేసుకుంటూ వస్తున్నాం ఇవాల్టి వరకు కూడా. ఈ రోజున 4వ రోజు సప్తమి శనివారం నాడు విశేషమైన స్వాతి నక్షత్రం కూడా ఉంది. అందుకని గణపతిని గకార గణపతిగా ఈ రోజున మనం పూజ చేసుకుందాం. ఎందుకు అని చెప్పేసానంటే ఎవరికైతే నవగ్రహ దోషములు ఉన్నాయో, ఎవరికైతే కష్టములు కలుగుతూ ఉన్నాయో, ఏ పనికి వెళ్ళినా కానీ నష్టాలే ఎదురవుతున్నాయో, ఎప్పుడు చూసినా ఏ పనిలో చూసినా శత్రువులే ఏర్పడుతూ ఉన్నారో వారందరికీ కూడా ఆ దోషం పోగొట్టేటువంటి వాడు ఈ గకార గణపతి. చక్కగా ఈ యొక్క గకార గణపతికి మనం ఈ రోజున అర్చన చేసుకుందాం. ఓకేనా? ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం దేవీం వాచమదనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతే స్థానో మంత్రేషు మూర్జుందహానాధేనుర్వా గష్పాన్నుపతిష్ఠేతు అయం ముహూర్తస్ముహూర్తో అస్తు. ముహూర్తకాలే సూర్యాదినాన్నవానాం గ్రహణమత్యంతానుకూల్య ఫలసిద్ధిరస్తు. దీపం దగ్గర పుష్పములు పెట్టి నమస్కరించుకోండి. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం దేవపరాత్పరా దీపేన సాధ్యతే సర్వం ప్రాతర్దీపం నమోస్తుతే. చక్కగా స్వామివారికి వెలుగులు చెందేటువంటి దీపములు వెలిగించి చంద్రకాంతితో సూర్యకాంతితోటి రత్నాల్లాగా వెలిగేటువంటి దీపాన్ని నేను వెలుగు చూపిస్తున్నాను అని చెప్పి దీపాన్ని నమస్కరించుకోండి. నాలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికి, జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి దీపారాధన చేస్తున్నాను అని నమస్కరించుకోండి. చక్కగా నమస్కరించిన తర్వాత ముమ్మారు ఆచమనించేయండి. అంటే 3 సార్లు చక్కగా ఈ బొటన వేలిని తీసుకెళ్ళి ఈ చూపుడు వేలికి చక్కగా బ్రహ్మతత్వమైన మధ్యవేలికి మధ్యలో పెట్టుకుని స్వామివారి నమస్కరించుకుంటూ ఆచమనం చెయ్యాలన్నమాట. చక్కగా నీటి తీసుకోండి. నాకు ఒక డౌట్ వచ్చింది. ఎందుకంటే చాలా మందికి గిట్ల పెట్టుకున్నాడు తెలియదు. అందరు గిట్ల పెట్టుకొని తీర్థం తీసుకుంటారు. గిట్లనే ఎందుకు పెట్టుకుంటారు మరి? ఇది అహంకారాన్ని సూచించేటువంటిది. అహము అంటే నేను అనేది ఏమిటి? అహంకారమే కదా. నేను అనేసరికి ఇట్లా అంటాం. ఎవరినైనా కానీ తిట్టే అప్పుడు చూపించే వేళని ఇదే చూపిస్తూ ఉంటాం. అందుకని దాన్ని తప్పించి భగవత్ స్వరూపం పొందడానికై ఈ యొక్క బొటనవేలు దీంట్లో పెడతాం అనమాట. ఈ మధ్యలో పెట్టడం వల్ల దీన్ని నేను విసర్జిస్తున్నాను అని చెప్పుకోవడం. దానివల్ల స్వామివారికి అనుగ్రహం పొందడానికే నేను అన్నీ విడిచిపెడుతున్నాను, అన్నీ విడిచిపెట్టి నీ యొక్క అనుగ్రహానికే నేను ఈ యొక్క పూజా కార్యక్రమం చేసుకుంటున్నాను అని నమస్కరించుకుంటున్నారనమాట. చక్కగా ఆచమనం చేయండి. ఓం హస్తం ప్రక్షాళ్య ఆచమ్య కేశవాయ నమః నారాయణాయ నమః ఓం మాధవాయ నమః. హస్తం ప్రక్షాళ్య నమస్కరించుకోండి. ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః అధోక్షదాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరయే నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. చక్కగా 2 గింజలు అక్షతలు తీసుకుని వాసన చూసి ఎడంచేతి పక్క నుంచి వదిలిపెట్టండి. ఎందుకు అంటే ఉత్తిష్టంతు భూత పిశాచాః. భూత పిశాచాలు ఏవైతే ఉన్నాయో దైవ కార్యక్రమాలన్నింటికి కూడా ఆటంకం కలగజేస్తూ ఉంటాయి. అటువంటి ఆటంకం కలగజేయకుండా ఉత్తిష్ట అని అక్షతల వాసన చేసి విడిచిపెట్టడం వల్ల అవి దూరంగా వెళ్తాయి. అందుకని ఉత్తిష్టంతు భూత పిశాచాః అని నమస్కరించుకున్నాము. ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతే శమరుదిన బ్రహ్మకర్మ సమార్భే. ప్రాణాయామం చేయడం. ప్రాణాయామము అంటే గాలి పూర్తిగా పీల్చుకొని విడిచిపెట్టడం. దాంట్లో కుడివైపు నుంచి చక్కగా పీల్చుకుని ఎడంవైపు నుంచి విడిచిపెట్టాలన్నమాట. దానివల్ల కలిగేటువంటి ప్రయోజనం మనస్సు ప్రశాంతంగా ఉండడం. అందుకని అటువంటి ప్రాణాయామం చేయండి. ఓం భూః ఓం భవః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సు వరో. నమస్కరించుకోండి. మమ అనుకోండి. అంటే నేను చేస్తున్నాను అనుకోవడం అనమాట. మమ అనుకోండి. ఉపాక్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే సోమనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణభాగే శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే
కృష్ణా గోదావరియోర్మధ్యప్రదేశే సమస్రేవదా బ్రాహ్మణ హరిన్ గురుచర సన్నిధో అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠ సంవత్సరాణం మధ్యే శ్రీ విశ్వావసో నామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతో భాద్రపదమాసే శుక్లపక్షే సప్తమ్యాం వాసరస్తు వాసరః స్థిరవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రస్య. ప్రతినిత్యం లాగానే మీ యొక్క గోత్రము పేరు కూడా నేను చెప్పిన విధానంలో చెప్పుకోండి అందరూ కూడా. అస్యైమానస్య గోత్రః ఋషిపాల గోత్రః రాజయ్య నామధేయః తద్ధర్మవత్యాః సౌభాగ్యవతి లింగవ్వానామ్యాః ఆయుష్యాభివృద్ధ్యర్థం శ్రీమానస్య చిరంజీవి శారదానామ్యాః ఆయుష్యాభివృద్ధ్యర్థం శ్రీమానస్య సహకుటుంబానాం. అక్షతలు చేత్తో పట్టుకోండి, నమస్కరించుకోండి. సహకుటుంబానాం. ఈ రోజున మనం గకార రూపంలో చెప్పుకుంటున్నాం కాబట్టి స్వామివారిని సర్వ బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పోవడానికే మీ సంకల్పం మనస్సులో ఏదైతే ఉందో అది చెప్పుకోండి. నేను చెప్పేది చెప్తూ ఉండండి. మమ సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ చింతిత మనోరథ ఫల సిద్ధ్యర్థం మమ ఉద్యోగే వ్యవసాయే వ్యాపారే సర్వ ప్రతిబంధక దోష పరిహార సిద్ధ్యర్థం పరమంత్ర పరతంత్ర మారణాది సర్వదోష పరిహార సిద్ధ్యర్థం గకార గణపతి స్వరూపేణ శ్రీ లక్ష్మీ గణపతి ప్రీత్యర్థం సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి దేవత అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం చతుర్థ దివస ప్రాతఃకాల పునః పూజాం కరిష్యే. నీళ్లు పోసుకుని దాంట్లో స్వామివారికి పూజ చేస్తున్నట్టుగా ఆ అక్షతలు నీళ్లు ఆ పళ్ళెంలో విడిచిపెట్టండి. పునః పూజాం కరిష్యే తరంగ కలసారాధనంచ కరిష్యే. పుణ్యనదులు అంటే గంగా కృష్ణ గోదావరి తుంగభద్ర విశేషమైన పుణ్యనదులు ఇవన్నీ కూడా ఎప్పుడూ కూడా జీవనంగా ఉంటాయి. విశేషమైన పుణ్యనదులైన గంగా కృష్ణ గోదావరి తుంగభద్ర లాంటి విశేషమైన పుణ్యనదుల్లో మనం ఎందుకు స్నానం చేస్తూ ఉంటాము? పాపములు పోవడానికే స్నానం ఆచరిస్తూ ఉంటాము. అటువంటి తీర్థమును మనం స్వామివారికి కావలసిన పూజా ద్రవ్యాలు శుద్ధి చేసుకోవడానికే శరీర శుద్ధి చేసుకోవడానికే ఇప్పుడు దాన్ని కలసారాధన చేస్తున్నాము. చక్కగా కలస 2 గింజల అక్షతలు వేసుకుని ఒక పుష్పం వేసుకుని చేయి మూత వేసి పట్టుకోండి. కలసే గంధ పుష్పాక్షతా నిక్షిప్య తస్యోపరి హస్తన్నిధాయ ఓం కలసస్య ముఖే విష్టకంఠైర్ద్రసమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృణా స్పృతః కుక్షో తస్సాగరా సర్వే సప్తద్వీపావసుంద్రా అర్గ్వేదో అథ జరవేదస్సామ యుధోక్షతృణః అంగే స్థితా సర్వే కలసామధమాశ్రితాః ఆ కలసే ఏషు ధావతి పవిత్రే పరిశుచ్యతే ఉక్తైర్యజ్ఞేష వృతతే ఆపో వా ఇదకం సర్వం విశ్వా భూతాన్యాప ప్రాణావాప పశువాపో నమోప మృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాప స్కందాగుశ్చాపో జ్యోతిగుశ్చాపో జుగుశ్చాప సత్యమాప సర్వా దేవత ఆపో భూర్భౌసురాపవూ. ఓంకారం చెప్పుకుంటూ దాంట్లో ఉన్న పుష్పమును కానీ పత్రమును కానీ గుండ్రంగా ఓంకారం లిఖిస్తూ నీటిలో తిప్పండి. గంగే చేమనేచే భగోదా వృధస్పతి నర్మదే సింధు కావేరే జలేష్మన్ సన్నిధిం కురు ఆయాంత కలశోదకేన. ఆ నీటిని చక్కగా స్వామివారి మీద తిలకరించండి. దేవం సంప్రోక్ష్య పూజా ద్రవ్యాలన్నింటి మీద కూడా పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య ఆత్మానంచ మీ శిరస్సు మీద జలుకోండి. ఆత్మానంచ సంప్రోక్ష్య స్థలానిచ సంప్రోక్ష్య తతః గణపతి ప్రార్థనం. చక్కగా పుష్పములు చేతితో పట్టుకుని గణపతికి నమస్కరించుకోండి. గణపతిని ధ్యాత్వా అంటే ధ్యానిస్తున్నాం అనమాట. స్వామివారికి పుష్పములు చేతితో పట్టుకుని స్వామివారికి నమస్కరించుకోండి. ఓం గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద
ఆనశృణ్వన్నోతవస్తే దశాదనం శ్రీ మహాగణాధిపతయే నమః గకార గణపతయే నమః ఇది ధ్యానపూర్వక నమస్కారాన్ని సమర్పయామి. స్వామివారి సన్నిధిలో వేసి నమస్కరించుకోండి. ఇది ధ్యానపూర్వక నమస్కారాన్ని సమర్పయామి. స్వామివారిని పిలిచిన తర్వాత ప్రతినిత్యంలాగానే స్వామివారికి నవరత్నాలతో కూడుకున్న సింహాసనం వేసి కూర్చొని పెడుతున్నట్టుగా చక్కడ భావన చేసుకుంటూ అక్షతలు చేతితో పట్టుకోండి. మౌక్తికే పుష్య రాగే స్థానానార్थ నిర్విరాజితం రత్న సింహాసనం చార్ ప్రీత్యర్థం ప్రతిగృష్యతాం. ఓం గకార గణపతయే నమః సువర్ణరత్న గజద హేమ సింహాసనం సమర్పయామి. స్వామివారి యొక్క పాదమును ప్రక్షాళన చేస్తున్నట్టుగా చక్కడ భావన చేసుకుంటూ స్వామివారి పాదములను ప్రక్షాళన చేయండి. నీళ్ళతోటి ఆ పుష్పంతో కానీ పత్తనంతో కానీ స్వామివారి పాదాల మీద నీళ్లు చిరకరించండి. పాదయో పాద్యం నారాయణమస్తే స్తోనర్కారతారక పాద్యం గృహాన్ని దేవేశాం సౌఖ్యం వివృద్ధయ పాదయో పాద్యం సమర్పయామి. స్వామివారికి హస్తమును ప్రక్షాళన చేస్తున్నట్టుగా స్వామివారికి హస్తాల మీద నీళ్లు జల్లండి. హస్తయో హర్ఘ్యం వ్యక్త స్వరూపాయ ఋషి యజపతే నమః మయాని వేతో భక్త్యర్ఘ్యం ప్రదర్శతాం హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ముఖే శుద్ధాచమనీయో మనం ఏ విధంగా మంచినీళ్ళు తీర్థం స్వీకరించామో ఎలాగైతే ఆచమనం చేశామో స్వామివారికి కూడా అట్టి విధానంలోనే ఆచమనం చేస్తున్నట్టుగా 3 సార్లు నీళ్లు చూపించి వదిలిపెట్టండి. ముఖే శుద్ధాచమనీయో మందాకిన్యాస్తు యద్వారే సర్వపాపహరం సుమం తదిదం కల్పితం దేవా సమ్యగా చమ్యతాం విభో. ముఖే శుద్ధాచమనం సమర్పయామి స్నపయామి. శుద్ధోదక స్నానం స్వామివారికి అభిషేకం చేస్తున్నట్టుగా చక్కగా పాలతోటి మనము స్వామివారికి అభిషేకం చేద్దాం. గోక్షేరంతో ఆవపాలతోటి చక్కగా స్వామివారికి అభిషేకం చేస్తున్న చక్కగా చిలకరిస్తుండండి. ఓం సహస్రశీరుషా పురుష సహస్రాక్ష సహస్రపాద్ సభూమి విశ్వతో వృత్వా అత్యతిష్టదశాంగులం పురుషే వేదకం సర్వం యద్భూతం మిచ్చ భవ్యం ఉతాం ప్రదత్తస్యేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతో ధ్యాయాగుశ్చ పురుషः పాదో అస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్దుదేత్ పురుషः పాదో అస్యేహ భవాత్ పునః తతో విశ్వం జక్రామతు శాసనానసనే అభి తస్మాద్ విరాడ జాయత విరాజో అధిపురుషः స జాతోచ్చరిస్థిత పశ్చాద్భుముదోపరः యత్పురుషేణ హవిషా దేవా యజ్ఞమతన్వదా వసంతో అస్యాసీదాద్యం గ్రీష్మేద్మత్సరద్దవిః సప్తాస్యాసన భృదయः త్రిసప్త సమధకృతాः దేవాయజ్ఞంతన్వానాः అబద్ధన్ పురుషం వసుం తం యజ్ఞం పురుషో ప్రోక్షన్నో పురుషం జాతమగ్రతः తేన దేవా యజంత సాధ్యార్షేశ్చయే తస్మాజ్ఞాత్ సర్వోతః సంవృతం వృషదాజ్యం పశోగుశ్చాగుశ్చక్రే వాయువ్యాను ఆరణ్యాన్ గ్రామ్యాశ్చయే తస్మాజ్ఞాత్ సర్వోతః అర్చస్సామాని జజ్ఞరే ఛందాగం సజ్ఞరే తస్మాత్ యజస్తస్మాత్ జాయిత తస్మాదస్వా అజాయంత ఏకేచో భయాతతః గావః జిజ్ఞరే తస్మాజ్జాత అజావయః యత్పురుషం వ్యదదుః కతిధావ్యకల్పయన్ ముఖం కమస్య గో బాహు కావూరూపాద ఉచ్యేతే బ్రాహ్మణో సముఖమాసేత్ బాహురాజిన్యః కృతః ఊరు తదస్య యద్వేష్యః పద్భ్యాగం శూద్రో అజాయత చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో జాయత ముఖాదింద్రస్యాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత నాభ్యా ఆసీదంతరిక్షం శీర్ష్ణోజ్జౌ సమూర్తద పభ్యాం భూమిర్స్త్రోత్రాతు తథా లోకాగం అకల్పయన్ వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస్తు భారే సర్వాన్ రూపాన్ విచత్య ధీరః నామాన్ గుర్త్వాభినివేదాస్తే దాతా పురుస్తాధ్యముదా జహార చక్రః ప్రవిద్వాన్ ప్రజదస్రస్రః తమేవం విద్వాన్ అమృతే భవతి నాన్యః పంథా యనాయ విద్యతే యజ్ఞేన యజ్ఞమేజంత దేవాః తాన్ ధర్మాన్ ప్రథమాన్యాసన్ తే హనాకం మహిమాన సజంతే యత్ర పూర్వే సాధ్యా సంతి దేవాః. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాదు. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంత్యః ప్రచోదయాదు. ఓం శ్రీ సిద్ధి బుద్ధి సమిత వరహిద్య వినాయక స్వామినే నమః గకారూపగణపతయే నమః. ఇది క్షీరాభిషేకం సమర్పయామి. చక్కగా స్వామివారికి శుద్ధోదక స్నానం, మామూలు నీళ్లు కలసలో ఉన్న నీళ్ళు జల్లండి స్వామివారి మీద. ఓం గంగే చేమనే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేష్మన్ సన్నిధిం కురు ఇది శుద్ధోదక స్నానం సమర్పయామి. నీళ్లు చూపించి వదిలిపెట్టండి. స్నానాంతే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నట్టుగా పుష్పములు చేతితో పట్టుకుని నమస్కరించుకోండి. ఓం వేద సూక్త సమాయుక్త్య సంసంవితే సర్వవర్ణ ప్రదేదేవ భాసభీతే వినిపితే గకార రూప గణపతయే నమః. అలా స్వామివారి దగ్గర పెట్టి నమస్కరించుకోండి. వస్త్రయుగ్మం సమర్పయామి.
మళ్ళీ పుష్పాలు చేత్తో పట్టుకుని స్వామివారికి బంగారపు యజ్ఞోపేతం వేస్తున్నట్టుగా చక్కటి భావన చేసుకోండి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతిర్య సజం మృస్తాత్ ఆయుష్యమగ్రం ప్రథమం చ శుభ్రం యజ్ఞోపవీతం పరమస్తేజ. ఓం శ్రీ సిద్ధి బుద్ధి సమితవర సిద్ధి వినాయక స్వామినే నమః. ఓం గకార గణపతయే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. పుష్పంతో గంధం స్వామివారి మీద చిలకరించండి. ఓం శ్రీఖండం చంద్రాన్ దివ్యం గంధాఢ్యమసునోహరం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం దివ్య పరిమళ చందనం సమర్పయామి. చక్కగా స్వామివారికి పుష్పములు మాలగా స్వామివారికి ఆభరణం కింద వేయండి. ఓం మల్లికాసుగంధాని మాలిత్యేధిని ప్రభో మయా కృతాని పూజార్థం పుష్పాన్ని ప్రతిగృహ్యతాం సుగంధి పరిమళ పుష్పాన్ని సమర్పయామి. పుష్పేషు పూజయామి. స్వామివారి దగ్గర పసుపు కుంకుమ వేసి నమస్కరించుకోండి. ఓం అర్చద ప్రార్చద ప్రేమేధాసో అర్చద అర్చంత పుత్రగా ఉతపరుణ దుష్పర్చద అర్చద ప్రార్చద. ఓం సుమంగళీర్యం దుర్మాగం శివేద శోభాగ్యమస్కే దత్వాయాధాస్తం విపరేతన హరిద్ర కుంకుమాన్ సమర్పయామి. అక్షతలు వేయండి స్వామివారి సన్నిధిలో. అక్షదాన్ సమర్పయామి. పుష్పములతోటి చక్కగా పత్రములతోటి స్వామివారికి పూజ చేస్తుండండి. ప్రతినిత్యము కూడా అంగపూజ అనేది ఉంటుంది. ఆ ప్రతినిత్యం కూడా మనం చేస్తుంటారు. కానీ ఈ రోజున కూడా అంగపూజ అయిన తర్వాత పత్రి పూజ అయిన తర్వాత గకార రూపంలో స్వామివారికి అర్చన చేసుకుందాము. ఓం ఓం గణేశాయ నమః పాదౌ పూజయామి. ఓం ఏకదంతాయ నమః జాననీ పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః జింఘేః పూజయామి. ఓం శ్రీ అఖువాహనాయ నమః ఊరుం పూజయామి. శ్రీ హేరంబాయ నమః కటిం పూజయామి. శ్రీ లంబోదరాయ నమః ఉదరం పూజయామి. శ్రీ గణనాథాయ నమః నాభిం పూజయామి. ఓం శ్రీ గణేశాయ నమః హృదయం పూజయామి. ఓం శ్రీ స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి. ఓం శ్రీ స్కంధాగ్రజాయ నమః స్కంధో పూజయామి. ఓం శ్రీ పాశహస్తాయ నమః హస్తాన్ పూజయామి. శ్రీ గజవక్త్రాయ నమః వక్త్రం పూజయామి. ఓం శ్రీ విఘ్నహంత్రే నమః నేత్రే పూజయామి. ఓం శ్రీ శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి. ఓం శ్రీ ఫాలయేంద్రాయ నమః లలాటం పూజయామి. ఓం శ్రీ సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి. ఓం శ్రీ విఘ్నరాజాయ నమః సర్వాంగాన్ని పూజయామి. చక్కగా స్వామివారికి 21 పత్రములు విశేషమైన పత్రములతో పత్రి పూజ చేస్తున్నాము. చక్కగా పత్రములతో పూజ చేస్తుండండి. గకార గణపతయే నమః అనుకుంటూ చేస్తుండండి. ఓం సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి. గణాధిపాయ నమః బృహతీపత్రం పూజయామి. ఉమాపుత్రాయ నమః బిలవపత్రం పూజయామి. గజాననాయ నమః దూర్వైగ్మం పూజయామి. హరసునవే నమః దిత్తూరుపత్రం పూజయామి. లంబోదరాయ నమః బద్రీపత్రం పూజయామి. గుహాగ్రజాయ నమః అపమార్గపత్రం పూజయామి. గజకర్ణాయ నమః తులసీపత్రం పూజయామి. ఓం ఏకదంతాయ నమః చోతపత్రం పూజయామి. ఓం వికటాయ నమః కరవీరపత్రం పూజయామి. ఓం భిన్నదంతాయ నమః విష్ణుక్రాంతపత్రం పూజయామి. ఓం వటవే నమః దాడిమీపత్రం పూజయామి. సర్వేశ్వరాయ నమః దేవదారుపత్రం పూజయామి. ఫాలచంద్రాయ నమః మరువకపత్రం పూజయామి. హేరంబాయ నమః సింధువారపత్రం పూజయామి. శూర్పకర్ణాయ నమః జాజీపత్రం పూజయామి. ఓం సురాగ్రజాయ నమః గండకీపత్రం పూజయామి. విభౌక్త్రాయ నమః సమీపత్రం పూజయామి. వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి. సురసేవితాయ నమః అర్జునపత్రం పూజయామి. కపిలాయ నమః అర్కపత్రం పూజయామి. స్వామివారికి అక్షతలతోటి గణపతయే నమః అనుకుంటూ చేస్తుండండి. గకార రూపంలో గణపతిని అర్చన చేసుకుందాము. ఓం గకార రూపాయ నమః. ఓం గంబీజాయ నమః. ఓం గణేశాయ నమః. ఓం గణవందితాయ నమః. ఓం గణనీయాయ నమః. ఓం గణాయ నమః. ఓం గణ్యాయ నమః. ఓం గణాతీత సద్గుణాయ నమః. ఓం గగణాధిక సృజే నమః. గంగాసుతాయ నమః. గంగాసుతార్చితాయ నమః. గంగాధర ప్రీతికరాయ నమః. ఓం గవీషాఢ్యాయ నమః. ఓం గదాపహాయ నమః. ఓం గదాధరసుతాయ నమః. ఓం గద్యాపద్యాత్మిక కవిత్వదాయ నమః. ఓం గజాస్యాయ నమః. గజలక్ష్మీవతే నమః. గజవాజీరథప్రదాయ నమః. గంజానిరత శిక్షాకృతే నమః. ఓం గణితజ్ఞాయ నమః. గణోత్తమాయ నమః. గండదానాంచితాయ నమః. గంత్రే నమః. గండోపలసముత్కృతాయే నమః. ఓం గగనవ్యాపకాయ నమః. గమ్యాయ నమః. ఓం గమనాదే వివర్జితాయ నమః. గండదోషహరాయ నమః. గండభ్రమర కుండలాయ నమః. ఓం గతాగతజ్ఞాయ నమః. గతిదాయ నమః. గతమృత్యవే నమః. గతోద్భవాయ నమః. గంధప్రియాయ నమః. గంధవాహాయ నమః.
గంధ సింధూర బృందగాయ నమః గంధాదిపూజితాయ నమః గవ్యభోక్త్రే నమః ఓం గద్గాది సన్నుతాయ నమః గర్జిష్ఠాయ నమః ఓం గరభిదే నమః గర్భహరాయ నమః గరళభూషణాయ నమః గవిష్ఠాయ నమః గవితారవాయ నమః గంభీరహృదయాయ నమః గదినే నమః గలత్కుష్ఠహరాయ నమః గర్భప్రదాయ నమః గర్భార్ధరక్షకాయ నమః గర్భాధారాయ నమః గర్భవాసి శిశుజ్ఞానప్రదాయకాయ నమః గరుడత్ముతుల్యా జవనాయ నమః ఓం గరుడధ్వజవందితాయ నమః గమేఢితాయ నమః గయాశ్రార్థఫలదాయ నమః గయాకృతయే నమః గదాధరావతారిణే నమః గంధర్వన అర్చితాయ నమః గంధర్వగాన సంతుష్టాయ నమః గరుడాగ్రజవందితాయ నమః ఓం గణరాత్ర సమారాధ్యాయ నమః గార్హణస్తుతే సామధ్యుతే నమః ఓం గర్తాభనాభయే నమః ఓం గవ్యుతి దీర్ఘతుండాయ నమః ఓం గభస్తిమతే నమః గర్హితాచారదూరాయ నమః గరుడోపలభూషితాయ నమః గజారే విక్రమాయ నమః ఓం గంధమూషవాజయనే నమః ఓం గజశ్రయాయ నమః గవేషిణీయాయ నమః ఓం గహనాయ నమః ఓం గహనస్తమునిస్తుతాయ నమః ఓం గవయాశ్చిదే నమః గండకభిదే నమః ఓం గహ్వరాపారాధవారణాయ నమః గజదంతాయుధాయ నమః గర్జతే రిపుఘ్నాయ నమః గజకర్ణికాయ నమః గజచర్మామయాక్షేత్రే నమః ఓం గణాధ్యక్షాయ నమః గణార్చితాయ నమః ఓం గణికానర్తనప్రీతాయ నమః గచ్చతే నమః గంధఫలీప్రియాయ నమః గంధకాదీరసాధీసాయ నమః గణకానందదాయకాయ నమః గర్ధభాదే జనుర్ఘర్త్రే నమః గండకే గానోత్సగాయ నమః గండూషీకృతవారాసయే నమః గరిమార్యఘమాదాధయే నమః గవాక్షవతి సాధవాసినే నమః గర్భితాయ నమః గర్భిణీనుతాయ నమః గంధమాదశైలేభ్యాయ నమః గండభేరుండ విక్రమాయ నమః గదితాయ నమః ఓం గద్గదార వసంస్తుతాయ నమః గహ్వరీపతయే నమః గజేసే నమః ఓం గవీయసే నమః ఓం గద్యేఢ్యాయ నమః గతభిదే నమః ఓం గదితారగామయ నమః ఓం గర్హణీయా గుణభావాయ నమః గంగాధీక సుజప్రదాయ నమః గణాతీత విద్యా బాలాయుష్యాదిదాయకాయ నమః ఓం శ్రీ గకార గణపతయే నమః నానావిధ పరిమళపత్ర పుష్పాక్షతభుజాం సమర్పయామి. జయ బలో గణేష్ మహారాజ్ కి జై. ధూపమాగ్రాపయామి. ఓం వనస్పత్యుర్భిర్దివ్యేనానాగంధే సంయుతః అగ్రే స్రవదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. ధూపమాగ్రాపయామి. స్వామివారికి సుగంధ ధూపము. మనం ఎప్పుడైనా సుగంధాన్ని పీల్చినప్పుడు ఎలా అనిపిస్తుంది? మనస్సు హాయిగా అనిపిస్తుంది. అలాగే స్వామివారికి సమర్పిస్తున్నాము, అదే స్వామివారికి అనుగ్రహాన్ని మనం పొందుతున్నాము అని అర్థం అనమాట. ధూపమాగ్రాపయామి. సాక్షాత్ దీపం దర్శయామి. స్వామివారికి ఆ దీపారాధన చూపించండి. సాధ్యం త్రివర్త సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్య నిమ్రాపః భక్త్యా దీపం ప్రేచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాం నరకాద్యోరాద్ దివ్య జ్యోతిర్నమోస్తుతే. దీపం దర్శయామి. స్వామివారికి ఏకవత్తితో వెలిగించవచ్చు. ఏకవత్తి అంటే 2 ఒత్తులు కలిపిన ఒత్తుతో వెలిగించాలన్నమాట. సాధ్యం ఏకార్థ సంయుక్తం, లేదంటే సాధ్యం త్రివర్త సంయుక్తం. అంటే 2 ఒత్తులు కలిపిన ఒక ఒత్తి, తర్వాత ఒక ఒత్తి వేసుకుని స్వామివారికి దీపారాధన వెలిగించాలి. దీపం వెలిగించాలి అంటే జ్ఞానస్వరూపం ఇందాక చెప్పుకున్నాం కదా, అందుకని వెలిగించాలే తప్ప 2 వెలిగించాలి, 5 వెలిగించాలి, 10 వెలిగించాలంటూ లేదు. ఎక్కడా కూడా ఏ శాస్త్రం లేదు. వెలిగించాలి. ఎందుకంటే మనం మనస్సు స్వామివారిని ధ్యానించాలి కాబట్టి చక్కగా నేను దీపారాధన చేస్తున్నాను, నా అజ్ఞానాన్ని తొలగించు అని దీపారాధన వెలిగిస్తాం. అర్థమైందా? అది శాంతిగా ఒక్కొత్తితో వెలిగించిన చాలు. అది ఓం సాక్షాత్ దీపం దర్శయామి. నీళ్లు చూపించి వదిలిపెట్టండి. ధూపదీపానంతరే శుద్ధ ఆచమనిం సమర్పయామి. నైవేద్యము. గణపతికి ఈ రోజున గకార రూపంలో స్వామివారికి అర్చన చేసుకున్నాం కదా, ఆయనకి ప్రీతికి శాంతికి చక్కగా దధ్యాన్నము అంటే పెరుగుతో చేసిన అన్నము నివేదన చేస్తున్నాం. అలాగే నారికేలము, ఆయనకి ఎంతో ప్రీతికరమైన పనసు తొనలు నివేదన చేస్తున్నాము. తర్వాత చిత్రాన్నం నివేదన చేస్తున్నాము. దాడిమీ ఫలం అంటే దానిమ్మ పండు నివేదన చేస్తున్నాం. బహుబీజ బలాలు నివేదన చేస్తున్నాం. చక్కగా ఇవన్నీ కూడా స్వామివారికి సమర్పిస్తున్నాం.
ఎప్పుడు కూడా స్వామివారు స్వీకరించేవాడైతే అది స్వీకరించి వెళ్ళిపోతున్నాయంటే మనం నివేదన చేస్తామా? అవు. ఆ రూపాన్ని ఆయన స్వీకరిస్తాడు. అర్థమైందా? మనం నివేదన చేసిన రూపాన్ని స్వీకరించి దాంట్లో ఉన్న దోషములు పోగొట్టి ఆ ఆహారాన్ని మనం తీసుకోవడం వల్ల మనలో తేజోవంతం కలిగి, మనస్సు ఎంతో తేజోవంతం కలిగి ఉన్న రోగములు పోయి, రుష్టులు పోయి, తర్వాత దృష్టి దోషములు పోయి, తర్వాత మనలో ఉంటాయి చూసావా? అహంకారము, తర్వాత ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిల్ని అన్నిటిని పోగొట్టి మనకు మంచి ఆయుష్ని, మంచి దృష్టిని, మంచి జ్ఞానాన్ని ఇస్తాడనమాట. అందుకని అటువంటివి నివేదన చేస్తున్నాము అని నమస్కరించుకోవాలి. చక్కగా నీళ్ళు జల్లండి వాటి మీద. ప్రోక్ష్య ఓం భూర్భువస్వః తత్సవితర్వరేణ్యం భృగో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. చుట్టూనే నీళ్ళు తిప్పండి. సత్యన్వర్తేన పరిషింజామి అమృతమస్తమృతో ఉపస్త్రమసి. నమస్కారం చేసుకోండి. ఓం శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః. గకార రూప గణపతయే నమః. ఓం అమృత ఫలసిత చిత్రానసహిత దధ్యాన్న అమృతనాణకేర బహుబీజ బలదాడమీ ఫల అమృతని విధం సమర్పయామి. చేయి చూపించండి స్వామివారికి 5 సార్లుగా. ఓం ప్రాణాయ స్వహ, ఓం అపానాయ స్వహ, ఓం వ్యానాయ స్వహ, ఓం ఉదానాయ స్వహ, ఓం సమానాయ స్వహ, ఓం బ్రహ్మణే స్వహ. నీళ్లు చూపించి 3 సార్లు వదిలిపెట్టండి. మధ్య మధ్య పానిం సమర్పయామి. అమృతాపధానమసి ఉత్తరోభవసనం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనిం సమర్పయామి. నమస్కరోమి. స్వామివారికి మరి ఇన్ని నివేదన చేసిన తర్వాత తాంబూలం కూడా ఇవ్వాలి కాబట్టి చక్కగా అటువంటి తాంబూలాన్ని స్వామివారికి సమర్పించండి. అలా చూపించి స్వామివారి దగ్గర పెట్టండి. ఓం భుగే బలస్కర్పూరే అర్ణాకబల్లితలేయుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృష్యతాం. తాంబూలం సమర్పయామి. తేజో నీరాజనం. ఎటువంటి దోషములు అయితే ఉన్నాయో అవన్నీ పోగొట్టడానికి, మనకి మంచి స్వామివారికి అనుగ్రహం కలగడానికి తేజోవంతమైన నీరాజనాన్ని నీకు అందజేస్తున్నాను అని చక్కగా స్వామివారికి మొక్కుకుంటూ చక్కగా తిప్పండి స్వామివారికి. ఓం సమ్రాజంచ విరాజంచ విశ్రేర్యాచనం గృహే లక్ష్మీ రాస్తస్తయాం గతయామాసగుం సుజామసే. అఘోరే ఏభ్యో ధుఘోరే ఏభ్యో ఘోర ఘోర ద్రవ్య సర్వే ఏభ్య సర్వసర్వే ఏభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. ఓం శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఆనందకర్పూరు దివ్య మంగళ సుందర సందోహ తేజో నీరాజనం దర్శయామి. నీళ్లు చూపించి వదిలిపెట్టండి. నీరాజనాంతే శుద్ధ ఆచమనిం సమర్పయామి. నీరాజనాంతే శుద్ధ ఆచమనిం సమర్పయామి. స్వామివారికి అలా కుడి చేతితో స్వామివారికి అద్దండి 3 సార్లు. సంతర శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు. నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. ఆనందకర్పూరు దివ్య మంగళ సుందర సందోహ తేజో నీరాజనం దర్శయామి. జబలో గణేష్ మహారాజ్ కి జై, బలో గణపతి మహారాజ్ కి. పుష్పాలు చేతితో పట్టుకుని లేచి నిలబడి మంత్రపుష్పం, స్వామివారికి విశేషమైన మంత్రపుష్పాన్ని వింటూ స్వామివారిని ధ్యానం చేసుకోండి. చక్కగా మంత్రపుష్పం స్వామివారిని చక్కగా ధ్యానం చేస్తుండే మనస్సులో. ఓం రాజాధిరాజాయ ప్రసన్న సాహినే నమో వైం వై ఏ శ్రవణాయ కుర్మహే. సమే కామాన్ కామకామా యమశ్యం కామేశ్వరో వై ఏ శ్రవణో దధాతు. కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ, ఓం తద్వాయు, ఓం తదాత్మా, ఓం తత్సత్యం, ఓం తత్సర్వం, ఓం తత్పురోర్నమః. అంతశ్చరతభూతేషు ఘాయాం విశ్వమూర్తిషు తం యజ్ఞస్వం వషట్కారస్వం ఇంద్రస్వం రుద్రస్వం విష్ణత్వం బ్రహ్మత్వం ప్రజాపతిః త్వం తదాప ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరో. సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః. భవే భవేనాత్ భవే భవస్వమాం భవోద్భవాయ నమః. వామదేవాయ నమో, జ్యేష్ఠాయ నమః, శ్రేష్ఠాయ నమో, రుద్రాయ నమః, కాలాయ నమః, కలవికరణాయ నమో, బలవికరణాయ నమో, బలాయ నమో, బలప్రమథనాయ నమః, సర్వభూతరమణాయ నమో, మనోన్మనాయ నమః. అఘోరే ఏభ్యో ఘోరే ఏభ్యో ఘోర ఘోరద్రేభ్యః సర్వే ఏభ్యః సర్వసర్వే ఏభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఈశానః సర్వవిద్యానామీశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ. శివో మే అస్తు తదా శివో. శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః. గకార గణపతయే నమః. వేదోక్త సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. స్వామివారి సన్నిధిలో వేసి నమస్కరించుకోండి. వేదోక్త సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి.
వేదోక్త సువర్ణ దివ్యమంత్రుష్పాన్ సమర్పయామి. అక్షతలు తీసుకుని చక్కగా ముమ్మారు ప్రదక్షిణ చేయండి అందరూ కూడా. ఓం యాని కానిస పాపాని జన్మాం త్రికృతాని జ తాని దానం ప్రయిష్యంతే ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మహం పాపాత్మా పాపసంభవ త్రాహి మాం ప్రవ్యాదేవా శరణాగతవత్సల అన్యదా శరణన్నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన చెప్పండి. రక్ష రక్ష గణాధిప రక్ష రక్ష వినాయక. స్వామివారికి చక్కగా స్వామివారికి అనుగ్రహం ఉండి మనల్ని రక్షించాలి సదా అని చెప్పి నమస్కరించుకుంటూ స్వామివారి సన్నిధిలో వేసి నమస్కరించుకోండి. ఆత్మ ప్రదక్షిణత్రయ నమస్కారాన్ సమర్పయామి. గణపతికి మనం ఏదైనా అపరాధం చేస్తే ఏం చేస్తాం చక్కగా, అందుకని గుంజీలు తీస్తూ ఉంటాం. స్వామివారికి అది ప్రీతి. చక్కగా గుంజీలు చేయండి. ఓం అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోమితుమా అంబత్వా క్షమస్వ గణాధిపా. చెప్పండి. ఆవాహనం ఆవాహనం నజానామి 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 విసర్జనం విసర్జనం పూజా విధిం పూజా విధి నజానామి జ్ఞానామి క్షమ్యతాం క్షమ్యతాం గణాధిప. గణాధిప. చంపలు వేసుకుని నమస్కరించుకోండి. ఏదైనా అపరాధాలు చేస్తుంటే నన్ను క్షమించిన ఆయన అని నమస్కరించుకోండి. అక్షతలు తీసుకుని చేసిన పూజా ఫలితం ఏదైతే ఉందో స్వామివారికి విడిచిపెట్టి ఏదైతే దోషములు ఉన్నాయో అవన్నీ స్వీకరించి నన్ను అనుగ్రహించిన ఆయన అని చెప్పి నమస్కరించుకుంటూ నేను చెప్పే మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తధస్తుతే. నీళ్లు పోసుకుని పళ్ళెంలో వదిలిపెట్టండి. అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజాది భగవాన్ సర్వాత్మస్వరం శ్రీ గకార రూప గణపతి దేవత పాదారవిందార్పణమస్తు. స్వామివారికి విడిచిపెట్టిన తర్వాత సేవలు చేయాలిగా స్వామివారికి. ఓం ఛత్రమాచాతయామి చామరేణ వ్యచయామి గీతం ధ్రావయామి నృత్యం దృశ్యామి సర్వాంధులికాన్నారోహయామి అశ్వాన్నారోహయామి గజాన్నారోహయామి సర్వోపచార రాజోపచార భక్షోపచార శిక్షోపచార పూజాం ప్రకల్పయామి. జయ బలో సిద్ధి బుద్ధి సమిత వర సిద్ధి వినాయక స్వామి భగవానికి. స్వామివారి యొక్క ప్రసాదాన్ని మనం స్వీకరించాలి కదా. పూజ చేసిన పుష్పము చక్క లేదంటే అక్షతలో చక్క కళ్ళకద్దుకుని శిరస్సులో పెట్టుకోండి. ప్రసాదం శిరసా గృహ్ణామి శాస్త్రప్రమాదేవి శతమూలా శతాంకర సర్వహర్తమే పాపం దూర్వా దుస్వప్రణాశిని. ఎటువంటి దుస్వప్నాలు వచ్చినా కానీ స్వామివారికి గణపతికి ప్రత్యేకంగా పూజ చేసిన అక్షతలు కనుక శిరస్సు మీద వేసుకుంటే అటువంటి దుస్వప్నాలు పోతాయి. మనకి ఎప్పుడైనా రాత్రి ఎప్పుడు కళలు వస్తుంటాయి కదా, భయంకరమైన కళలు, లేదంటే మనం అనుకోనివి ప్రాణ సంకటమైన కళలు వస్తూ ఉంటాయి కదా, అవన్నీ పోవడానికి గణపతికి పూజ చేసిన అక్షతలు కనుక శిరస్సు మీద వేసుకుంటే అటువంటి దుస్వప్నాలు పోతాయి అని అన్నమాట. నమస్కరించుకోండి. ఓం శ్రీ మహాగణపతిర్దేవతాయై నమః. గణపతిర్జయతే. ఓం యో వైతాం బ్రహ్మణో వేద అమృతేనామృతాం పరీం తస్మై బ్రహ్మ చ బ్రహ్మా చ ఆయుః కీర్తిం ప్రజాన్ దదుః శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి దేవత అనుగ్రహ గణాక్ష సిద్ధిరస్తు. వరసిద్ధి వినాయక స్వామి దేవతానుగ్రహ గణాక్షిద్ధి ద్వారా సర్వకార్యేషు సర్వదా దిగ్విజయ సిద్ధిరస్తు. శరీరే ప్రజవంతక దోష నివృత్తి ద్వారా సంపూర్ణ ఆరోగ్య బల సిద్ధిరస్తు. జబలో గణేష్ మహారాజుకి ప్రసాద సిద్ధిరస్తు. వరసిద్ధి వినాయక స్వామి దేవతానుగ్రహ గణాక్ష సిద్ధిరస్తు. ప్రసాద సిద్ధిరస్తు. ప్రసాద సిద్ధిరస్తు. క్షత్రస్య రాజా వరుణోధిరాజः నక్షత్రాణాగం సిద్ధివిశిష్టः తౌ దేవేభ్యः కృతో దీర్ఘమాయుః. ఓం క్షత్రస్య రాజా వరుణోధిరాజः నక్షత్రాణాగం సిద్ధివిశిష్టः తౌ దేవేభ్యः కృతో దీర్ఘమాయుః. ప్రసాద సిద్ధిరస్తు. అకాల మృత్యుహరం సర్వవ్యాధినివారణం సమస్త భావక్షేకరం శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి దేవతా పాదోదకం పావనం శుభకరం.
పంతులు గారు 4వ రోజు పూజ చాలా చక్కగా చేసిండ్రు. మంచిగా అనిపించింది. మనసుకు మంచిగా ప్రశాంతంగా ఉంది. అసలు ఎట్లా చేయాలి పూజ? ఓ మస్తు రకాల పులిహోర తేవాలి, మస్తు రకాల ప్రసాదాలు పెట్టాలి, పండ్లు పెట్టాలని నేను బాగా అనుకున్నా గానీ, మనకున్న దాంట్లో ఎంత పెట్టినా దేవుడు తృప్తి చెందుతాడని మీరు నాకు మంచిగా అనుభవం అయ్యేలాగా గూడా మీ మంత్రాలతోని జెప్పిండ్రు. చాలా సంతోషంగా ఉంది స్వామి. అందరికీ కూడా స్వామివారికి అనుగ్రహం ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు. చూస్తున్నారు గదా అందరూ 4వ రోజు పూజా విధానం ఎట్లుంది? మంచిగా అనిపించిందా? మీ ఇంట్లో గూడా ఈ నవరాత్రులు మంచిగా జరుపుకోండి పూజలు. ఆ స్వామివారి అనుగ్రహం అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా నేను గూడా కోరుకుంటున్నా. ఇగో గప్పటిదాకా ఒక పని జేసి పెట్టుండ్రి. భక్తి భాస్కర పొలిటెంట్ మీడియా చూస్తున్నోళ్ళందరూ సబ్స్క్రైబ్ జేసుకోండ్రి, గంట కొట్టుండ్రి, షేర్ గూడా చేయుండ్రి.